హాయ్ అండి, వెల్కమ్ టు క్యూఎల్ఎస్. క్విక్ లెర్నింగ్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియోలో లోడ్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, హౌ టు రీడ్ లోడ్ చార్ట్ ఆఫ్ క్రెయిన్. మెయిన్ ఏంటంటే మీకు ఒక లోడ్ చార్ట్ చూడాలంటే మీకు బేసిక్ 3 థింగ్స్ మీకు కావాలి. ఒకటి లోడ్ వెయిట్, ఇంకోటి రేడియస్, థర్డ్ వన్ బూమ్ లెంత్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మీరు అది లోడ్ నుంచి వస్తుంది కాబట్టి అది చూడవసరం లేదు. మీకు మెయిన్ లోడ్ వెయిట్ కావాలి, రేడియస్ కావాలి అండ్ బూమ్ లెంత్ కావాలి. లోడ్ వెయిట్ అనేది మీకు ఏ లోడ్ లిఫ్ట్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా తెలుసు. రేడియస్ అనేది ఏంటంటే ఫ్రమ్ సెంటర్ ఆఫ్ క్రేన్ టు సెంటర్ ఆఫ్ లోడ్ ఈస్ కాల్డ్ రేడియస్. అంటే క్రేన్ సెంటర్ నుంచి లోడ్ సెంటర్కి చూస్తే రేడియస్ అంటారు దీనికి. ఓకేనండి. నెక్స్ట్ బూమ్ లెంత్. బూమ్ లెంత్ అది మీకు రేంజ్ డయాగ్రామ్ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే నార్మల్గానే తెలిసిపోతుంది. కానీ ఇన్ఎక్స్పీరియన్స్ అనుకోండి, స్టార్టింగ్ మీరు రిగ్గింగ్ స్టార్ట్ చేస్తున్నారు, దానికైతే బెస్ట్ మీకు రేంజ్ డయాగ్రామ్ డ్రాయింగ్తో మీకు ఈజీగా తెలిసిపోద్దండి. తెలిసిపోతుంది ఎంత బూమ్ లెంత్ తీసుకోవాలో. ఓకేనండి. టర్మ్స్. ఇప్పుడు దీనికి రేంజ్ డయాగ్రామ్ అంటారండి. ఈ మొత్తానికి మీకు రేంజ్ డయాగ్రామ్ అంటారు. ఇది రేడియస్, ఇది బూమ్, ఇది మీటర్ బిల్డింగ్ హైట్ అని ఏదైనా, ఇది మీటర్స్ హైట్, ఇది లెంత్ డిస్టెన్స్ అని అనొచ్చు. రేడియస్ ఫ్రమ్ సెంటర్, క్రేన్ సెంటర్ నుంచి ఎండ్ వరకు ఎంత. ఈ బూమ్ మీకు 0 నుంచి 60 వరకు బూమ్ లెంత్ ఉంటుందండి ఈ క్రేన్ ది. ఓకేనండి. ఈ రేంజ్ డయాగ్రామ్ లో మీకు అన్ని కాన్ఫిగరేషన్ వస్తాయి చూడండి. ఇక్కడ బూమ్ లెంత్, ఇది బూమ్ లెంత్, బిఎల్ అనేది బూమ్ లెంత్. ఇది టర్మ్స్ కదా. టర్మ్స్ లో లోడ్ వెయిట్ ఆర్ అనేది రేడియస్, ఇది రేడియస్ బూమ్ సెంటర్ నుంచి క్రేన్ సెంటర్ నుంచి లోడ్ ప్లేస్మెంట్ సెంటర్ వరకు, దీనికి రేడియస్ అంటారు. అంటే ఈ కింద మొత్తం రేడియస్, ఇది మొత్తం మీకు రేడియస్. ఓకేనండి. బూమ్ లెంత్, బూమ్ లెంత్ అనేది ఇది బిఎల్, మీకు చూపెట్టాను కదా, ఇది బిఎల్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సిఓజి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అది లోడ్ కి యూజ్ అవుతుందండి. అండ్ బిల్డింగ్ హైట్, ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి తీసి బిల్డింగ్ మీద పెట్టాలనుకోండి, ఇది బిల్డింగ్ హైట్. ఎన్ని మీటర్స్ ఇది ఇక్కడికి వచ్చింది అంటే దీని స్ట్రైట్ గా వెళ్తే మీరు 20 అంటే 10 20 అంటే ఈ సెక్షన్ 2 మీటర్స్ ఇది, అంటే 22 మీటర్స్ బిల్డింగ్ హైట్ ఇది. ఓకేనండి. టీహెచ్, టీహెచ్ అంటే యాక్చువల్ గా ఈ డిస్టెన్స్ అండి. మీరు లోడ్ బిల్డింగ్ మీద పెట్టారనుకోండి, ఆ లోడ్ బాటమ్ నుంచి ఈ క్రెయిన్ బూమ్ టిప్ వరకు ఎంత వరకు వస్తుందో దానికి టిప్ హైట్ అంటారండి యాక్చువల్ గా. టీహెచ్ హైట్. ఓకేనండి. హైట్ లో మీరు అదే టీహెచ్ లో మీరు ఏంటని చూస్తారంటే, ఈ టీహెచ్ లో హుక్ డిస్టెన్స్ ఫ్రమ్ బాటమ్ బూమ్ టిప్, హుక్ డిస్టెన్స్ ఫర్ బూమ్ టిప్. అంటే హుక్ డిస్టెన్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ హుక్ ఇక్కడ ఉందనుకోండి, ఇది హుక్, ఈ హుక్ నుంచి ఇది బూమ్ టిప్ వరకు, దీనికి హుక్ డిస్టెన్స్ అంటారండి. హుక్ డిస్టెన్స్ అదే, ఆర్ యాంటీ టు బ్లాక్ డిస్టెన్స్. యాంటీ టు బ్లాక్ అంటే తెలుసు కదా, సేఫ్టీ డివైస్. ఇక్కడ మీకు యాంటీ టు బ్లాక్ ఉంటుంది. హుక్ వెళ్ళి టచ్ అవగానే ఆ వైర్ కి ఆటోమేటిక్ గా క్రేన్ స్టాప్ అయిపోద్ది. అది మినిమం డిస్టెన్స్ 1.5 నుంచి 2 మీటర్స్ ఉంటుంది. అది ఇంకా హయ్యర్ కెపాసిటీ క్రేన్స్ కి వెళ్ళిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 500 టన్స్ 600 టన్స్ కి వెళ్ళిపోతే మినిమం 3 మీటర్స్ ఉంటుందండి. లోడ్ హైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోడ్ ఉంది, దాని డిస్టెన్స్, దాని హైట్. ఓకే. స్లింగ్ లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోడ్ కి మీరు ఈ స్లింగ్స్ పెట్టారు కదా, ఈ హైట్, ఈ మొత్తం కలిపితే మీకు హైట్ వస్తుందండి.
ప్లస్ హుక్ డిస్టెన్స్ హుక్ డిస్టెన్స్ ఈ మొత్తం కలిపితే మీకు టాప్ నుంచి బాటమ్ తీసుకుంటే హుక్ డిస్టెన్స్ హైట్ వస్తుందండి. ఈ హైట్ దేనికి యూస్ చేస్తారంటే ఇది ఇది కన్సిడర్ చేసుకొని మీరు యాక్చువల్ బూమ్ లెంత్ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ హుక్ డిస్టెన్స్ 2 మీటర్స్ అనుకోండి, అంటే యాంటీ టు బ్లాక్ డిస్టెన్స్ అనుకోండి 2 మీటర్స్, అండ్ లోడ్ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 మీటర్స్ అనుకోండి. ఓకేనా? స్లింగ్ లెంత్ 6 మీటర్స్ అనుకోండి. యాక్చువల్ 6 మీటర్స్ అంటే ఇది కూడా 6 మీటర్స్ అనుకోండి. ఓకేనా? 6 మీటర్స్ ప్లస్ ఈ హుక్ డిస్టెన్స్ అంతా హుక్ నుంచి బూమ్ టిప్ వరకు 2 మీటర్స్ అనుకోండి. అంటే టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 11 మీటర్స్. అంటే మీకు మినిమం ఇక్కడ నుంచి ఈ బూమ్ టిప్ కి మినిమం 11 మీటర్స్ ఉండాలండి. అంటే ఇది మీరు కన్ఫామ్ గా బూమ్ లెంత్ లో క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవాలి. దీని ప్రకారంగా బూమ్ లెంత్ తీసుకోవాలి. అంటే బిల్డింగ్ హైట్ ఎంత 22 మీటర్స్ ప్లస్ హైట్ 11 మీటర్స్, టోటల్ గా ఎంత అయింది 33 మీటర్స్. అంటే మినిమం మీకు బూమ్ లెంత్ 33 మీటర్స్ మినిమం ఉండాలి. దీనికంటే ఎక్కువే ఉండాలి బూమ్ లెంత్. దీనికంటే తక్కువ ఉంటే ఏంటవుతుందంటే ఈ బిల్డింగ్ కి టచ్ అయిన ఛాన్సెస్ ఉంటదన్నమాట భూమ్ కి. అందువల్లే ఈ హైట్ చాలా అవసరం మీరు బూమ్ లెంత్ తీసుకున్నప్పుడు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ హుక్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయరు. దానికి ఏంటవుతుంది, ఈ హుక్ డిస్టెన్స్ మీరు క్యాలిక్యులేట్ చేయరు చాలా మంది. దాంట్లో ఏంటవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బూమ్ లోడ్ కి టచ్ అయిపోవడం కానీ సైడ్ వాల్స్ కి టచ్ అయిపోవడం కానీ అవుతుంది అనమాట. దానివల్ల యాక్చువల్ గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయితే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇన్ ఎక్స్పీరియన్స్ మెయిన్ అక్కడే మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు హైట్ అర్థమైంది కదండి. ఈ టెర్మినాలజీస్ ప్లస్ హైట్ అర్థమైంది కదండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ లో ఈజీగా అడగొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా వర్క్ లోడ్ వల్ల నాకు అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లేదు, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఇది ఫర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ GMK 4100L. GMK అంటే గ్రోవ్, 4 అనేది 4 యాక్సిల్స్, 100 అనేది 100 టన్, L అనేది లాంగ్ బూమ్. ఇది యాక్చువల్ టర్మినాలజీ. వాళ్ళు ఒక క్రేన్ కి కోడ్ ఇస్తారు కదా, నార్మల్ గా గ్రో మోడల్ అండి ఇది. ఓకే, గ్రో మోడల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం లోడ్ చార్ట్ చూడడానికి. ఇది రేంజ్ డయాగ్రామ్, ఇది లోడ్ ఎంత 10 టన్స్, పికప్ రేడియస్ అంతా 15 మీటర్స్, లోడ్ ప్లేస్మెంట్ రేడియస్ అంతా 10 మీటర్స్. దీంట్లో ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, రేడియస్ పికప్ రేడియస్ అయినా లోడ్ ప్లేస్మెంట్ రేడియస్ అయినా రెండిట్లో ఏది హయ్యర్ ఉంటే అది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ప్లేస్మెంట్ రేడియస్ 15 మీటర్స్ ఉంటే మీరు 15 మీటర్స్ లోడ్ ప్లేస్మెంట్ రేడియస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ రేడియస్ అంటే పికప్ రేడియస్ అంటే ఒక దగ్గర నుంచి 15 మీటర్స్ నుంచి తీసుకొని లోడ్ 10 మీటర్స్ లో ప్లేస్ చేస్తున్నాం. అంటే మాకు మినిమం ఇది మాకు 15 మీటర్స్ రేడియస్ మినిమం తీసుకోవాలండి. లోడ్ వేజ్ ఎంత 10 టన్స్. ఓకేనండి, పదండి. ఇది లోడ్ చార్ట్ అండి. గ్రోవ్ 100 టన్ది ఇది లోడ్ చార్ట్. దీంట్లో ఈ లోడ్ చార్ట్ లో మీకు స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి బూమ్ లెంత్ అంటే ఈ క్రేన్ కి ఈ ఇండికేషన్ బూమ్ లెంత్ అండి. ఈ ఇండికేషన్ అంటే బూమ్ లెంత్ 11.65 మీటర్స్ నుంచి 60 మీటర్స్ వరకు ఇది బూమ్ లెంత్. ఇది అవుట్ ట్రిగ్గర్ స్పాన్ అంటే 7 మీటర్స్ బై 7 మీటర్స్. ఇది 360 రొటేషన్. 360 అంటే మీరు లోడ్ లిఫ్ట్ చేసిన తర్వాత 360 మీరు రొటేట్ చేసుకోవచ్చు. కొన్ని క్రేన్స్ లో 360 అవ్వదు, అది నార్మల్ గా 180 డిగ్రీస్ కానీ అలాగే ప్లేస్. ఇది 360 మీరు లోడ్ 360 మీరు రొటేట్ చేయొచ్చు. ఈ డినామినేషన్ ఏంటంటే ఈ సింబల్ కౌంటర్ వెయిట్స్ కి వస్తుందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడము, లోడ్ వెయిట్ అంట 10 టన్స్,
పికప్ రేడియస్ 15 మీటర్స్, అంటే రేడియస్ 15 మీటర్స్, లోడ్ వెయిట్ 10 టన్స్. ఈ ఏరియా మొత్తం రేడియస్, ఈ ఏరియా మొత్తం రేడియస్, ఇది బూమ్ లెంత్, ఇది మీకు తెలిసిందే. ఓకేనండి. ఇప్పుడు ఇప్పుడు రేడియస్ ఎంత, 15 మీటర్స్, అంటే ఇక్కడ ఉన్న 15 మీటర్స్. లోడ్ వెయిట్ ఎంత, 10 టన్స్. ఇప్పుడు ఈ 15 మీటర్స్ స్ట్రైట్ కి తీసుకెళ్తే మాకు మినిమం బూమ్ లెంత్ ఎంత కావాలన్నాను, 33 మీటర్స్ పెట్టుకోండి. 33 మీటర్స్ మినిమమ్, ఎగ్జాంపుల్ 33 మీటర్స్ బూమ్ లెంత్ అనుకోండి, క్యాలిక్యులేట్ చేసాం కదా, అదే 33 మీటర్స్ బూమ్ లెంత్ అనుకోండి. ఓకేనండి. ఇది 15 మీటర్స్ రేడియస్ లో 33 మీటర్స్ బూమ్ లెంత్ లో ఎంత వస్తుంది, 33 అంటే 32 ఉంది, 32 ఉంది, 35 ఉంది, 33 లేదు కాబట్టి మేము హయ్యర్ కెపాసిటీకి వెళ్తాం ఎప్పుడు, అంటే 35 మీటర్స్ బూమ్ లెంత్. మినిమం నేను 33 అన్నాను కదా, ఇది 35 మీటర్స్ బూమ్ లెంత్, అంటే 15 మీటర్స్ రేడియస్, స్ట్రెయిట్కి వెళ్తే ఇక్కడికి లోడ్ ఎంత వచ్చిందండి, 15.9 టన్స్ మీరు క్రేన్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు ఈజీగా. అంటే మా లోడ్ ఎంత, 10 టన్స్, అంటే మేము ఈజీగా ఈ కౌంటర్ వెయిట్ తో ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు 26 పాయింట్. అదే ఈ లోడ్ చార్ట్కి వచ్చేసాం అనుకోండి, చూడండి ఈ లోడ్ చార్ట్ లో కౌంటర్ వెయిట్ ఎంత, పైది మొత్తం సేమ్, కౌంటర్ వెయిట్ ఎంత జస్ట్ 21.7. దీంట్లో మేము క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ 15 మీటర్స్ రేడియస్, బూమ్ లెంత్ 35, అంటే ఇక్కడ కెపాసిటీ కొద్దిగా క్రేన్ కెపాసిటీ రెడ్యూస్ అయింది కానీ మా కెపాసిటీ ఎంత 10 టన్స్ కదా, అంటే మేము ఈజీగా ఈ 21.7 కౌంటర్ వెయిట్ తో కూడా మేము లిఫ్ట్ చేయొచ్చు అండి. ఇంకా ముందుకు వెళ్తే కౌంటర్ వెయిట్ 19.5, కౌంటర్ వెయిట్ 19.5, రేడియస్ అంతా 15 మీటర్స్, బూమ్ లెంత్ అంతా 35.83, అంటే స్ట్రైట్ ఇక్కడికి వస్తే 13.2 టన్స్. అంటే మేము కౌంటర్ వెయిట్ 19.5 తీసుకెళ్ళినా మేము ఈజీగా వర్క్ చేయొచ్చండి. అంటే 13.3 టన్స్ కదా మాది కౌంటర్ వెయిట్, మా వెయిట్ ఎంత, మా లోడ్ ఎంత, 10 టన్స్, అంటే ఈ కాన్ఫిగరేషన్ లో కూడా మేము వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. దీంట్లో చూడండి, ఇది 12.9 టన్ కౌంటర్ వెయిట్స్, సేమ్ 35.83 బూమ్ లెంత్, 15 మీటర్ రేడియస్. ఇక్కడ స్ట్రైట్ తీసుకుంటే మీకు ఎంత వస్తుంది, 11.7 టన్స్ వస్తుందండి. 11.7 టన్స్ వస్తే మీరు 11.7 టన్స్ వస్తే మీరు ఇప్పుడు ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ చేయాలండి. ఎందుకంటే యాక్చువల్ గా సైట్ క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ మినిమం 75% ఉంటుందండి. ఎప్పుడు 75% ఉంటుంది, దీనికంటే మీరు ఎక్సీట్ అవ్వకూడదు ఎప్పుడు 75% కి. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మా లోడ్ వెయిట్ ఎంత, 10 టన్స్ కదా, 10 టన్స్ డివైడెడ్ బై 11.7 చేస్తే మీకు 85% వస్తుందండి. అంటే 85% కెపాసిటీ అంటే క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్, 100% క్రేన్ కెపాసిటీతో, అంటే 11.7 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా లోడ్ 11.7 ఉండి ఇక్కడ కూడా 11.7 ఉంటే అది 100% కెపాసిటీ యూటిలైజేషన్ అంటారు. ఇప్పుడు మాది 10 టన్స్ లోడ్, 10 టన్స్ లోడ్, క్రేన్ కెపాసిటీ 11.7 టన్, అంటే మాది 85% కెపాసిటీ యూటిలైజేషన్ వస్తుంది. అంటే మేము ఈ లోడ్ చార్ట్ యూస్ చేయకూడదు, మాకు 12.9 కంట హయ్యర్ కెపాసిటీ కౌంటర్ వెయిట్ కావాలి.
అంటే మేము బెస్ట్ ప్రిఫరెన్స్ ఇది 9.5 19.5 ఇది మాకు బెస్ట్ ప్రిఫరెన్స్ అలా తెలుస్తుంది. సేమ్ 10 టన్స్ లోడ్ డివైడెడ్ బై ఇక్కడ ఎంత వచ్చిందండి 13.2 చేస్తే దీనికి క్యాల్కులేట్ చేస్తే 75 ఎగ్జాక్ట్ 75% వచ్చిందండి మాకు. ఓకేనండి, అంటే ఈజీగా మీరు సైట్ 75% వచ్చింది అంటే మీకు ఈ కాన్ఫిగరేషన్ సెట్ అయిపోద్దండి. అంటే సైట్కి మీరు యూస్ చేసిన కాన్ఫిగరేషన్ ఏంటంటే 15 మీటర్స్ రేడియస్, బూమ్ లెంత్ 35.83, 19.5 కౌంటర్ వెయిట్. ఇది మీకు ఇంత కౌంటర్ వెయిట్ 19.5 తీసుకెళ్ళాలి అని ఎందుకు అంటున్నానంటే మీరు హయ్యర్ కెపాసిటీ క్రేన్స్కి వెళ్ళిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు చాలా మ్యానుఫ్యాక్చరర్స్ చాలా మంది ఉన్నారు. లిబర్ ఉన్నది, టెరెక్స్ ఉన్నారు, గ్రో ఉన్నది, చాలా మంది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు క్రేన్స్ లో. దీంట్లో స్పెసిఫిక్ గా గ్రో మోడల్ ఏంటంటే కౌంటర్ వెయిట్ కిందన ఉంటది, క్రేన్ ట్రావెల్ చేసుకొని వెళ్ళిపోద్ది. ఆ కౌంటర్ వెయిట్ తీసుకెళ్లాలంటే దానికి సపరేట్ ట్రైలర్ ఉంటుంది అన్నమాట, ట్రైలర్ తీసుకెళ్ళాలి. అంటే ఇది కౌంటర్ వెయిట్ క్రేన్ మీద ఉండదు, అది జాబ్ చేస్తున్నప్పుడే కౌంటర్ వెయిట్ క్రేన్ మీద పెట్టుకొని జాబ్ చేసి మళ్ళీ ఆ కౌంటర్ వెయిట్ కిందన తీసేస్తారు. అది మెయిన్ ఏంటంటే అది ట్రావెలింగ్ కి లైటర్ వెయిట్ చేయడానికి ఆ ప్రొసీజర్ యూస్ చేశారన్నమాట. అది కౌంటర్ వెయిట్ కావాలంటే మాకు సపరేట్ ట్రైలర్ ఉండాలి మెయిన్ గ్రో మోడల్లో. మీరు ఇంకా హయ్యర్ కెపాసిటీ క్రేన్కి వెళ్ళిపోయినా సేమ్ అదే ప్రొసీజర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 450 టన్ 500 టన్కి వెళ్ళిపోయారు అనుకోండి, 450 టన్ కౌంటర్ వెయిట్ 160, 450 టన్ 160 కౌంటర్ వెయిట్ ఉంటుందండి. 120 నుంచి 160 టన్ కౌంటర్ వెయిట్స్ ఉంటాయి. అది క్రేన్ మీద ప్లేస్ చేసుకొని ట్రావెల్ చేయలేరు కదా, దానికి సపరేట్ ట్రైలర్స్ ఉంటాయి. దాని గురించి మెయిన్ కౌంటర్ వెయిట్ ఎంత తీసుకెళ్లాలో చూడాలి. ఎక్సెస్ తీసుకెళ్తే ఏంటవుతుందంటే ట్రైలర్స్ ఎక్కువ పడుతుంది, అంటే కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అందువల్ల మీకు కౌంటర్ వెయిట్ గురించి అంత చూపెడుతున్నాను అనమాట. ఇది ఇప్పుడు మేము దీనికి ఈ కాన్ఫిగరేషన్ కి ఇప్పుడు 10 టన్స్ లోడ్ 15 మీటర్స్ రేడియస్ లో మీకు ఈ కాన్ఫిగరేషన్ సెట్ అయిపోద్ది. అంటే 19.5 టన్ సెట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు 21.7 టన్ కౌంటర్ వెయిట్ తీసుకెళ్ళడం అవసరం లేదు, ఇది 19.5 టన్స్ తీసుకెళ్ళిపోతే మీకు సరిపోతుంది. సేమ్ అలాగే ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఈ టెరెక్స్ 100 టన్ అండి. ఇది టెరెక్స్ 100 టన్. ఓకేనా, లోడ్ దీంట్లో ఎంత లోడ్ 5 టన్స్, పికప్ రేడియస్ 20 మీటర్స్, లోడ్ ప్లేస్మెంట్ రేడియస్ 30 మీటర్స్. మీకు ఏం చెప్పాను, రెండిట్లో ఏది హయ్యర్ ఉంటే అది తీసుకోవాలి. 30 మీటర్స్ రేడియస్ తీసుకున్నాం. లోడ్ ఎంత 5 టన్స్. ఇది చూడండి ఈ రేంజ్ డయాగ్రామ్ లో ఇది బిల్డింగ్ హైట్, ఇది హైట్, ఇది రేడియస్ కదా. రేడియస్ ఎంత, పికప్ రేడియస్ 20 మీటర్స్, అండ్ లోడ్ ప్లేస్మెంట్ రేడియస్ 30 మీటర్స్. అంటే మీరు ఈ బిల్డింగ్ మీద నుంచి తీసుకొని ఈ బిల్డింగ్ మీద పెట్టాలి. సింపుల్, ఈ బిల్డింగ్ మీద నుంచి తీసుకొని లోడ్ ఈ బిల్డింగ్ మీద పెట్టాలి. హైట్ ఎంత అన్నాం, అదే సేమ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. హైట్ 11 మీటర్స్, అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇది సేమ్ 11 మీటర్స్. ఓకేనా, హైట్ అనేది సేమ్ 11 మీటర్స్. ఇప్పుడు ఏంటి, ఇది టెరెక్స్ 100 టన్ లోడ్ చార్ట్. లోడ్ ఎంత 5 టన్స్. లోడ్ చార్ట్ చూసే ముందు ఈ రేంజ్ డయాగ్రామ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. చూడండి, లోడ్ ఎంత 5 టన్స్ కదా. ఇక్కడ ఇది 5 టన్స్, ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇప్పుడు మీకు బూమ్ లెంత్ ఎంత, బూమ్ లెంత్ మీరు ఇది తీసుకోకూడదండి. బూమ్ లెంత్ మీరు హయ్యర్ కెపాసిటీ బూమ్ లెంత్ తీసుకోవాలి. అంటే బూమ్ లెంత్ ఇక్కడికి ఎంత వచ్చింది 42.7, 42.2. ఇది బూమ్ లెంత్. దాన్ని మీకు ఏం చెప్పాను, హయ్యర్ కెపాసిటీ బూమ్ లెంత్ తీసుకుంటే బెస్ట్.
అంటే ఈ బిల్డింగ్ హైట్ అంట 22 మీటర్స్ అప్రాక్సిమేట్. అంటే 22 మీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 టన్స్ వేసుకున్నాం ఒక 6-7 మీటర్స్ ఎగస్ట్రా వేసుకున్నాం అనుకోండి, ఒక 10 మీటర్స్ ఎగస్ట్రా వేసుకున్నాం అనుకోండి, అంటే 22 మీటర్స్ది 32 మీటర్స్ అంటే బూమ్ లెంత్ మీకు ఇక్కడికి రావాలి. అంటే దీని స్ట్రైట్కి వెళ్తే ఇది తీసుకెళ్తే ఇక్కడ టచ్ అవుతుంది. అంటే మీకు ఇది బెస్ట్ కాన్ఫిగరేషన్ కదా. ఇది ఎంత 6.5 టన్స్. ఇప్పుడు దీని లోడ్ ఎంత చూడండి, దీని బూమ్ లెంత్ ఎంత 46.4 టన్స్. అంటే మినిమం మీకు బెస్ట్ ఏంటంటే ఇది 46.4 బూమ్ లెంత్ బెస్ట్ మీకు యూస్. దీనికంటే తక్కువ తీసుకుంటే ఏంటంటే అయిపోతుంది, కానీ కెపాసిటీ పర్సెంటేజ్ చెప్పాను కదా, క్రేన్ యూటిలైజేషన్స్ పెరిగిపోతుంది అనమాట. ఆర్ స్లింగ్ లెన్స్ తక్కువ పెట్టుకున్నా మీరు ఈ కాన్ఫిగరేషన్ కూడా యూస్ చేయొచ్చు. ఈ రేంజ్ లో చూడండి 2 కర్వ్స్ వస్తున్నాయి ఈజీగా. అంటే ఈ కర్వ్ కూడా యూస్ చేయొచ్చు, మీరు ఈ కర్వ్ కూడా యూస్ చేయొచ్చు. మీరు ఇది యూస్ చేసుకుంటే మంచిదే, కానీ మీరు చెప్పాను కదండి, ఇది హైట్ క్యాలిక్యులేట్ చేసుకొని రెండిట్లో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను హైట్ 10 మీటర్స్ పెట్టాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్స్ పెట్టాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఈ ఈ కాన్ఫిగరేషన్ తీసుకున్నాను 46.4 మీటర్స్. ఓకేనండి. ఇప్పుడు లోడ్ చార్ట్కి వెళ్దాం పదండి. దీంట్లో చూడండి లోడ్ చార్ట్, ఇది 100 టన్ టెరెక్స్ లోడ్ చార్ట్. దీంట్లో ఇది అవుట్ రిగ్గర్ స్పాన్ 7.10 మీటర్స్ టు 7 మీటర్స్ అవుట్ రిగ్గర్ స్పాన్. ఇది కౌంటర్ వెయిట్ 32 టన్స్. ఓకేనండి. ఈ సింబల్ రేడియస్, ఈ సింబల్ బూమ్ లెంత్. అంటే ఈ లెంత్ మొత్తం, ఈ లైన్ మొత్తం బూమ్ లెంత్, ఈ లైన్ మొత్తం రేడియస్. ఓకేనా. సేమ్ ఇప్పుడు లోడ్ ఎంత 5 టన్స్, రేడియస్ అంతా 30 మీటర్స్. ఓకేనండి. అండ్ బూమ్ లెంత్ అంతా 46.4 మీటర్స్. రేడియస్ ఫస్ట్ రేడియస్ 30 మీటర్స్. ఓకేనా. అలాగెళ్తే 46.4 30 మీటర్స్, ఇక్కడికి వస్తే 46.4. ఇదిగోండి, ఇది బూమ్ లెంత్. ఓకేనా. ఇది 30 మీటర్స్. ఇది మీ లోడ్ కెపాసిటీ అండి. అంటే క్రేన్ కెపాసిటీ అంట 6.5 టన్స్. అంటే మీరు మినిమం కౌంటర్ వెయిట్ 32 టన్స్ మినిమం కౌంటర్ వెయిట్ యూస్ చేసి మీరు ఈ లోడ్ చార్ట్ది మీరు ఈ జాబ్కి ఈజీగా ప్లేస్ చేయొచ్చు. ఈ లోడ్కి ఈజీగా ప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం అనుకోండి, 25 టన్స్ కదా. సేమ్ 46.4 బూమ్ మీటర్స్ బూమ్ లెంత్, 30 మీటర్స్ రేడియస్, 30 మీటర్స్ రేడియస్. వెళ్తే ఇక్కడికి 5.8 చెప్పాను కదండి. 5.8 అంటే ఇక్కడ కెపాసిటీ రెడ్యూస్ అయిపోయింది క్రేన్ది. ఎందువల్ల కౌంటర్ వెయిట్ రెడ్యూస్ అయిపోవడం వల్ల. ఈ కౌంటర్ వెయిట్ రెడ్యూస్ అయిపోతే ఇక్కడ కెపాసిటీ కూడా రెడ్యూస్ అయిపోయింది. అయిపోయింది కదా. ఇప్పుడు 5.8. ఇప్పుడు ఇది యూస్ చేయొచ్చు, కానీ సేఫ్టీ ప్రకారంగా మంచిది కాదు. మీకు చెప్పాను కదా, ఈ మినిమం 75% కెపాసిటీ యూటిలైజేషన్ ఉండాలండి. మినిమం 75% కంటే ఎక్కువ వెళ్ళకూడదు క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్. అంటే మీకు ఈ లోడ్ చార్ట్ అంటే 25 టన్ కౌంటర్ వెయిట్ తో అస్సలు అవ్వదు. మినిమం మీకు 32 టన్స్ కౌంటర్ వెయిట్ ఉంటే ఈ క్రేన్ కి ఈ రేడియస్ ప్రకారంగా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు 30 మీటర్స్ రేడియస్ వచ్చింది కదండి. ఇప్పుడు మీకు 31 వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 31 మీటర్స్ రేడియస్ వచ్చింది అనుకోండి మీకు, అప్పుడు మీరు హయ్యర్ కెపాసిటీకి వెళ్తారు. ఇప్పుడు మీరు రేడియస్ 32 మీటర్స్ తీసుకుంటారు. రేడియస్ లో మీరు ఏది హయ్యర్ ఉంటే అది తీసుకోవాలండి ఎప్పుడు. 31 వచ్చింది కదండి, 31 వచ్చిందని 30 మీటర్స్ తీసుకోకూడదు. ఎప్పుడు 32 తీసుకోవాలి, హయ్యర్ రేడియస్ తీసుకోవాలి ఎప్పుడు. ఓకేనండి. ఇది 25 టన్స్ కౌంటర్ వెయిట్. నెక్స్ట్ ఇది 13 టన్స్. మీకు 25 టన్లో అవ్వలేనప్పుడు ఇంకా 13 టన్లో కూడా అవ్వదు, 12 టన్ కౌంటర్ వెయిట్స్ లో కూడా అవ్వదు. అంటే మీకు బెస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 32
32 టన్స్ కౌంటర్ వెయిట్లో మీకు ఈ జాబ్ ఈజీగా అయిపోద్ది 75% కెపాసిటీతో. ఓకేనండి. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్లో ఏంటుంది, జిఎంకే సేమ్ గ్రోవ్ మోడల్ అండి. ఇది గ్రోవ్ మోడల్లో జిఎంకే ఇది 130 టన్, ఇది 5 యాక్సిల్. జిఎంకే అంటే గ్రోవ్, 5 అనేది నంబర్ ఆఫ్ యాక్సిల్స్, క్రేన్స్ ది 5, 130 అంటే 130 టన్ అండి. దీంట్లో ఏంటి లోడ్ వెయిట్ ఎంత 12 టన్స్, పికప్ రేడియస్ 20 మీటర్స్, లోడ్ ప్లేస్మెంట్ రేడియస్ 20 మీటర్స్. అంటే లోడ్ బాటమ్ నుంచి తీసి టాపిక్ పెట్టాలి. ఓకేనండి, బాటమ్ నుంచి తీసి టాపిక్ పెట్టాలి. లోడ్ ఎంత 12 టన్స్. ఇప్పుడు ఫస్ట్ బూమ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ హైట్ ఫస్ట్ చూసుకుందాం. బిల్డింగ్ హైట్ అంతా ఇక్కడికి వస్తుంది. బిల్డింగ్ హైట్ మీకు అంటే 10, ఒక సెక్షన్ 2 మీటర్స్ అంటే 14 మీటర్స్ మీకు బిల్డింగ్ హైట్. 14 మీటర్స్ బిల్డింగ్ హైట్ ప్లస్ మీకు 11 మీటర్స్ అన్నాను కదా స్టార్టింగ్ లో, 10 మీటర్స్ పట్టుకోండి. 14 అంటే 24 మీటర్స్. ఈజీగా మీకు 24 మీటర్స్ రావాలి. అంటే ఇది 20, ఇది 24. దీన్ని స్ట్రైట్ గా తీసుకెళ్తే ఇక్కడికి వస్తుందండి. అంటే ఈ ఏరియా మీకు వస్తుంది. ఈ కర్వ్ అలాగా ఈ కర్వ్ ఇక్కడ నుంచి అలాగే వెళ్తే మీకు మినిమం ఈ బూమ్ లెంత్ ఉండాలండి 31.6 మీటర్స్. అర్థమైందా? సింపుల్. బిల్డింగ్ హైట్ ఎంత 14 మీటర్స్ ప్లస్ మీకు హుక్ హైట్ చెప్పాను కదా, హుక్ హైట్ మినిమం 10 మీటర్స్. ఇందాక స్టార్టింగ్ స్లైడ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది 10 మీటర్స్. 11 మీటర్స్ వచ్చింది, మీరు 10 మీటర్స్ తీసుకున్నా పర్వాలేదు. అంటే 14 ప్లస్ 10 అంతా 24 మీటర్స్. 24 మీటర్స్ అంటే ఇక్కడ నుంచి 0 నుంచి 20, ఒక సెక్షన్ 2 అంటే 24. ఇక్కడ తీసుకుంటే స్ట్రెయిట్ గా మీకు ఈ ఏరియాకి వస్తుందండి. ఈ ఏరియాకి వస్తుంది అంటే ఈ కర్వ్ మీరు పైకి తీసుకెళ్లారనుకోండి అంటే 31.6. అంటే మినిమం బూమ్ లెంత్ మీకు 31.6 మీటర్స్ మినిమం బూమ్ లెంత్ ఉండాలి. ఇప్పుడు లోడ్ చార్ట్. లోడ్ వెయిట్ ఎంత 12 టన్స్, రేడియస్ అంతా 20 మీటర్స్, బూమ్ లెంత్ 31.6. ఓకే, బూమ్ లెంత్ 31.6, రేడియస్ అంతా 20, లోడ్ ఎంత 12 టన్స్. ఇలాగెళ్తే మీరు 16.1 టన్ వచ్చింది. క్రేన్ కెపాసిటీ ఎంత 16.1 టన్. అంటే మేము ఈ కౌంటర్ వెయిట్ 40 టన్ కౌంటర్ వెయిట్స్ తో దీని క్రేన్ కౌంటర్ వెయిట్ అంతా 40 టన్ కౌంటర్ వెయిట్స్ తో 20 మీటర్ రేడియస్ లో 31.6 మీటర్ బూమ్ లెంత్ మీకు ఈజీగా ఈ జాబ్ చేయొచ్చండి. అంటే కెపాసిటీ ఎంత వచ్చింది 16.1 వచ్చింది కాబట్టి మా కెపాసిటీ ఎంత 12 టన్స్. అంటే 12 డివైడెడ్ బై 16.1 చేస్తే 12 డివైడెడ్ బై 16.1 చేస్తే 74%. అంటే క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ 74% వచ్చింది. 74.5. అంటే ఈ జాబ్ మీరు ఈజీగా ఈ కాన్ఫిగరేషన్ తో చేయొచ్చు. మినిమం 40 టన్ కౌంటర్ వెయిట్, బూమ్ లెంత్ 31.6, రేడియస్ 20 మీటర్స్, 16.1 క్రేన్ కెపాసిటీ. మాది 12 టన్ కెపాసిటీ. మీరు ఈజీగా గ్రౌండ్ లెవెల్ నుంచి తీసి మీరు బిల్డింగ్ లెవెల్ కి జాబ్ ప్లేస్ చేసేయచ్చు. అదే మీరు ఈ కాన్ఫిగరేషన్ తీసుకున్నారనుకోండి 23.5, సేమ్ 20 మీటర్స్ రేడియస్, 31.6 మీటర్ బూమ్ లెంత్ చేస్తే మీకు 11.6 వచ్చిందండి. 11.6 అంటే మీరు 11.6 అంటే మీరు ఈ కాన్ఫిగరేషన్ తీసుకుంటేనే 74.5.
ఇక్కడ తీసుకుంటే 11.3 అంటే మా లోడ్ ఎంత 12 టన్స్. అంటే మా లోడ్ కంట క్రేన్ కెపాసిటీ చాలా తక్కువ, రెడ్యూస్. అంటే మేము ఇది అస్సలు యూజ్ చేయలేము, ఇది అస్సలు యూజ్ చేయలేము. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ మేము యూజ్ చేయలేము. మేము యూజ్ చేయాల్సింది ఇది 40 టన్ కౌంటర్ వెయిట్ది ఈ కాన్ఫిగరేషన్ యూజ్ చేయగలం. ఓకేనండి, ఇప్పుడు మినిమం 23కే మేము కౌంటర్ వెయిట్ తీసుకెళ్తే అవ్వదంటే 21తో కూడా అవ్వదు, 18లో కూడా అవ్వదు. అంటే మాకు బెస్ట్ 40 టన్ కౌంటర్ గ్యాస్. అంటే మినిమం మీరు ఈ క్రేన్ తీసుకెళ్ళినప్పుడు 40 టన్ కౌంటర్ వెయిట్ ఉండాలి. ఈ కాన్ఫిగరేషన్తో మీరు వర్క్ ఈజీగా చేయొచ్చండి. ఇదేనండి కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఈ లోడ్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగండి, నేను టైం చూసి మీకు వీడియో చేసి పెడతాను. మీ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్, గుడ్ డే.